అందరికీ నమస్తే అండి. నేను మీ రమేష్. వెల్కమ్ టు రమేష్ టీవీ. మనము శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మనకి మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. దానిలో ఒక్కొక్కటిగా మనం నియోజకవర్గాల వారీగా ఇంతకు ముందు మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మనం అన్ని నియోజకవర్గాల్ని ఈ వీడియోలో ఒకసారి కూలంకషంగా చర్చించుకుందాం. మొదటిది ఇచ్చాపురం నియోజకవర్గం. ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత నియోజకవర్గం టెక్కల నియోజకవర్గం. టెక్కల నియోజకవర్గంలో కొంత హోరాహోరీ ఫైట్ జరిగినప్పటికీ కొంత టీడీపీకే ఇక్కడ మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సంతబొమ్మాలి, కోటబొమ్మాలి మండలాల్లో పోలింగ్ ఏకపక్షంగా కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగినట్లయితే కనుక కొంత వైసీపీకి కూడా అవకాశం ఉండే ఛాయిస్ ఉంటుంది. ఇకపోతే పలాస నియోజకవర్గం. ఇక్కడ పలాస నియోజకవర్గంలో ఉద్దానం కిడ్నీ సమస్యలు తీర్చడం వల్ల కొంత వైసీపీకే ఇక్కడ మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా తరువాత నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 2 వర్గాలుగా చీలిపోవడం వలన వైసీపీకే అక్కడ గెలుపు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత నియోజకవర్గం ఆముదాల వలస. ఇక్కడ ఆముదాల వలసలో వారు తగ్గాఫోర్గానే ఉంటుంది. కొంత ఎడ్జ్ టీడీపీకే ఉన్నట్లు తెలుస్తోంది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, ఆయన తాలూకు వేవ్ కలిసి వచ్చినట్లయితే వైసీపీకి కూడా గెలిచే అవకాశాలు ఒక 50% ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నరసన్నపేట నియోజకవర్గంలో ధర్మాన కృష్ణదాస్ గారు సీనియర్ నాయకులు. ఈయన రాష్ట్రానికి మంత్రివర్యులుగా కూడా పనిచేశారు. ఈ నియోజకవర్గానికి ఈయన చేసిన సేవలకు గాను ఇక్కడ ఈయనకే గెలుపు అవకాశాలు ఉన్నాయని అంచనాలు తెలుస్తున్నాయి. తర్వాత నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ విభేదాల కారణంగా వైఎస్ఆర్సీపీ ధర్మాన ప్రసాదరావు గారికి గెలుపు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత నియోజకవర్గం హెచ్చర్ల నియోజకవర్గంలో టిక్కెట్ టీడీపీకి కాకుండా బీజేపీకి ఇవ్వడం వల్ల ఇక్కడ టీడీపీ జనసేన వర్గాలు బీజేపీకి సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇక్కడ కూడా వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. తరువాత రాజాం నియోజకవర్గంలో కూడా టీడీపీకి ప్రతిభాభారతి గారి అమ్మాయికి ఇవ్వకుండా కొండ్రు మురళీమోహన్ గారికి ఇవ్వడం వలన టీడీపీ 2 వర్గాలుగా చీలిపోయి ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి గెలుపొందడానికి ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. తర్వాత నియోజకవర్గం పాలకొండ నియోజకవర్గంలో విశ్వసరాయ్ కళావతి గారు ఎప్పటి నుంచో ప్రజలకి సేవ చేస్తున్నారు, ప్రజలకి అందుబాటులో ఉన్నారు. ఈ కారణం చేత తర్వాత ఇక్కడ టీడీపీ కూటమిలో జనసేనకి టిక్కెట్ ఇవ్వడం వలన టీడీపీ బీజేపీ జనసేనకి చేయకపోవడం వలన ఇక్కడ విశ్వసరాయ్ కళావతి గారే మళ్ళీ గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది మన పూర్తి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గాల వారీగా మన విశ్లేషణ. ఇక్కడ మొత్తం 10 నియోజకవర్గాలు ఉంటే 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు అవకాశాలు ఉన్నాయి. 2 నియోజకవర్గాల్లో పోటాపోటీ ఉన్నప్పటికీ ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలే ఉన్నాయని మన రమేష్ టీవీ ద్వారా ఇది గెలుపు అంచనా మాత్రమే, ఇదేమీ ఎగ్జిట్ పోల్ మాత్రం కాదు. చూద్దాం 4వ తేదీన ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.